Hi friends, welcome back to Ram Chetan Vlogs. ఈరోజు కన్యాకుమారి అలాగే కన్యాకుమారి నుంచి త్రివేంద్రం అండ్ ఎయిర్పోర్ట్ అన్నీ కూడా వ్లాగ్స్ వస్తాయి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. ఐ నీడ్ యువర్ సపోర్ట్. మార్నింగ్ అంటే అన్నీ చూసుకున్నాక నేను కన్యాకుమారి నుంచి స్టార్ట్ అయ్యాను త్రివేంద్రం వెళ్ళటానికి. సో ఇక్కడ ఈ బ్రదర్ నాకు లిఫ్ట్ ఇచ్చారు బైక్ మీద, అంటే బీచ్ దగ్గర నుంచి బస్ స్టాండ్ వరకు. సో బ్రదర్ ఇక్కడ డ్రాప్ చేశారు. ఇదే బస్ స్టాండ్ అనమాట కన్యాకుమారిలో. ఇది చాలా పాత బస్ స్టాండ్. బస్ స్టాండ్ చూస్తే చాలా పాతగా ఉంది. అంత ఫ్రీక్వెంట్గా కూడా బస్సులు అయితే కనిపించలేదు నాకు. సో యాక్చువల్లీ డైరెక్ట్గా మనకి త్రివేంద్రంకి ఇక్కడ నుంచి బస్సెస్ అంత ఫ్రీక్వెంట్గా దొరకవండి. అందువల్ల ఫస్ట్ నేను వడసిరి వెళ్ళేసి వడసిరి నుంచి త్రివేంద్రం వెళ్తాను. అది కరెక్ట్ రూటు. సో వడసిరి నుంచి ఫ్రీక్వెంట్ బస్సెస్ త్రివేంద్రంకి ఉంటాయి. సో ఇక్కడ 2 బస్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ బస్ వచ్చేసి వడసిరికి అనమాట. సో నేను ఎక్కాను, టికెట్ తీసుకున్నాను. స్టార్ట్ అయింది ఇప్పుడే బస్సు వచ్చేసి. సో అక్కడికి మనం వడసిరికి వచ్చేసి టికెట్ ప్రైస్ వచ్చేసి 27 రూపీస్ ఛార్జ్ చేశారండి. ఇది ప్రైస్ అనమాట. సో ఆన్ ద వేలో ఇవి వ్యూస్. సో దూరంగా అంటే ఇది ఇంకా స్టిల్ కన్యాకుమారిలోనే ట్రావెల్ అవుతూ ఉంది. దూరంగా ఆ మోర్నమెంట్ చర్చి చాలా బాగుందని క్యాప్చర్ చేశాను. సో ఇప్పుడు అవుట్స్కట్స్కి వచ్చేసాము. ఇది కన్యాకుమారి అవుట్స్కట్స్ అనమాట. కన్యాకుమారి అవుట్స్కట్స్కి వచ్చేసాము. అటు సైడ్ వెళ్తే నాగర్కోయిల్ వెళ్తాము. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తే వడసిరి వెళ్తున్నాము. సో ఇవి వ్యూ. సో మొత్తానికి వడసిరి రీచ్ అయ్యాము. ఇది వడసిరి బస్ స్టాండ్ అన్నమాట. ఇది బస్ స్టాండ్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది. ఆల్రెడీ అక్కడ అడిగితే చెప్పారు వడసిరి బస్ స్టాండ్ పెద్దది, అక్కడి నుంచి అన్ని డెస్టినేషన్కి బస్సెస్ ఉంటాయని. సో ఇక్కడ ఈ పెద్ద ఆయన నాకు త్రివేంద్రం వెళ్ళడానికి బస్సు చేపిస్తాను అంటే తన వెనక వెళ్తున్నాను. సో మనం ఇప్పుడు ఎదురుగా ఉన్న బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఉంటాయన్నమాట త్రివేంద్రంకి. సో ఆ పెద్ద ఆయనతోటి వెళ్తున్నాను నేను. సో ఆ బాబాయ్ గారు నాకు చెప్పారు. సో అదే బస్ అని చెప్పేసి అంటున్నాడు. ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ పైన నిలబడతాయి త్రివేంద్రంకి ఈ బస్సు వచ్చేసి త్రివేంద్రం బస్సు. బట్ నేను వచ్చేసరికి ఆల్రెడీ ఫుల్ అయిపోయింది. అందువల్ల నేను ఈ బస్సు ఎక్కలేదు. సో నెక్స్ట్ జస్ట్ ఒక 10 మినిట్స్లో ఇంకో బస్సు వచ్చింది. ఇది బస్ అన్నమాట. సో ఈ బస్సులో నేను త్రివేంద్రంకి స్టార్ట్ అయ్యాను. సో ఎక్కుతున్నాను నేను ఇప్పుడు బస్సు. సో ఈ బస్ వచ్చేసి బాగానే ఉందండి. అంటే ఎక్స్ప్రెస్ కైండ్ ఆఫ్ బస్ అనమాట. ఇది ఎక్స్ప్రెస్. స్టార్ట్ అయింది బస్ ఇప్పుడు. అంటే వడసిరి నుంచి త్రివేంద్రంకి స్టార్ట్ అయింది. సో దాని ఫేర్ వచ్చేసి ఇదండి, మొత్తం 76 రూపీస్ తీసుకున్నారు. సో నేను ఏం వ్లాగ్స్ తీయలేదు, ఇక డైరెక్ట్గా ఇక మీకు త్రివేంద్రంలోనే బస్ దిగే చూపిస్తున్నాను. ఇప్పుడు త్రివేంద్రం రీచ్ అయిపోయాను. ఇది త్రివేంద్రం బస్ స్టాండ్ అనమాట. నేను దిగేశాను. నాకెందుకు త్రివేంద్రం కన్నా కూడా వడసిరి బస్ స్టాండ్ పెద్దగా అనిపించింది. నేను బయటే దిగాను, బట్ ఎదురుగా ఉన్నది త్రివేంద్రం బస్ స్టాండ్ అనమాట. ఇది మేబీ ఇక్కడ దించేశారు బయటే, నేను ఇక్కడ దిగిపోయాను. సో ఇప్పుడు లంచ్ చేద్దామని చెప్పేసి, లంచ్ టైం అయిందని చెప్పేసి వెళ్తున్నాను. అక్కడ అడిగితే ఇక్కడ ఆర్యాస్ వెజ్ అనే హోటల్ ఉంటుందని చెప్పారు, అక్కడ దగ్గర కనుక్కుంటే. సో నేను అక్కడికి వచ్చాను. పక్కనే ఉంటుందండి, బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది. జస్ట్ ఎంత ఒక 2 to 3 మినిట్స్ వాక్ అంతే. ఆర్యాస్ వెజ్ చాలా బాగుంది హోటలు. ఇది ఫుడ్. నేను సౌత్ ఇండియన్ థాలీ ఆర్డర్ ఇచ్చాను. మన ఫుడ్డే దొరికిందండి, సన్న బియ్యంతో దొరికింది. కర్రీస్ కూడా అన్నీ బాగున్నాయి. సో వీళ్ళు వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చారు సార్ వాళ్ళు. పద్మనాభ స్వామిని చూడటానికి వచ్చారు. అనుకోకుండా వాళ్ళు అదే టేబుల్ మీద ఉన్నారు. సో నాకు మన తెలుగు వాళ్ళు తోడు దొరికినట్లయింది. సో ఆ ఫుడ్ వచ్చేసి కొంచెం ఫుడ్ కాస్ట్ అనిపించింది. లంచ్ వచ్చేసి 189 రూపీస్ అయిందనమాట. సో బయట వ్యూస్ వచ్చేసి ఇది. సో ఇక్కడ అంటే ఈ హోటల్ దగ్గర మనం త్రివేంద్రంలో ఏ ప్లేసెస్ చూడొచ్చో అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవి మనం త్రివేంద్రంలో చూడగలిగిన ప్లేసెస్ ఇవన్నీ కూడా ప్లేస్ లిస్ట్ అనమాట.
సో మనం గనక త్రివేంద్రం వెళ్తే ఒకసారి ఈ హోటల్ దగ్గరికి వెళ్ళేసి ఇవన్నీ కూడా ప్లేస్ అంటే ఆహ్, ఈ ప్లేసెస్ అన్నీ టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ చూసుకొని వెళ్ళొచ్చు. ఇదొచ్చేసి పద్మనాభ స్వామి టెంపుల్ టైమింగ్స్ అండి. దర్శనం టైమింగ్స్ చూడండి అక్కడ అన్నీ డిస్‌ప్లే చేసి ఉన్నాయి. సో, దాని తర్వాత మనం అత్కుల్ దేవి టెంపుల్ కూడా చూడొచ్చు. సో, వన్స్ ఆ మీల్స్ అయిపోయిన తర్వాత ఇంక అక్కడి నుంచి నేను ఎయిర్‌పోర్ట్‌కెళ్ళటానికి వస్తున్నానండి. సో, నార్మల్‌గా నేను బస్ దిగిన దగ్గరే ప్రీపెయిడ్ టాక్సీ ఉంది. త్రివేంద్రంలో ఇదొకటి బావుంది. ఇదేనండి ప్రీపెయిడ్ టాక్సీ అనమాట. సో, ఇక్కడేందంటే మనము ఆ టాక్సీ తీసుకొని వెళ్ళొచ్చు. సో, నాకు త్రివేంద్రం బస్ స్టాండ్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కి ₹150 చార్జ్ చేశారు. సో, ఈ ఈ కాన్సెప్ట్ బాగుందండి. మనకేందంటే మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది చెప్తే వాళ్ళు టికెట్ కట్ చేసి ఇస్తారు. సో, మనము అది ఆటో అతనికి చూపిచ్చేస్తే ఆటో అతను మనల్ని తీసుకెళ్ళేసి అక్కడ దించేస్తాడు. ఆ ఫేర్ ఎంతైతే టికెట్‌లో ఉందో అంతే ఇస్తే సరిపోతుంది. ఈ సిస్టమ్ చాలా బాగా అనిపించింది అక్కడ. మనం వెళ్ళేసి బార్గెనింగ్ చేసి వాళ్ళు కొంత అని మనం దాని తర్వాత ఇంతకొస్తావా అని ఈ డీటెయిల్స్ అడిగే డీటెయిల్స్ అన్నీ లేకుండా చాలా బాగుంది ఈ ప్రాసెస్. నాకు చాలా బాగా నచ్చింది. సో, జస్ట్ ₹150లో నేను ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయ్యాను. ఇప్పుడు ఇది ఎయిర్‌పోర్ట్ అనమాట. చూడండి ఎయిర్‌పోర్ట్. ఆటోస్ కూడా ఎంట్రన్స్ ఉంది. ఇప్పుడు ఇక్కడ దిగేస్తున్నాను. ఇది ఎయిర్‌పోర్టు ఎంట్రన్స్. దగ్గర దిగేశాను. నేను దిగేసి ఆ ₹150 పే చేసొచ్చాను. సో, ఇది అంటే ఇనీషియల్ సెటప్ అంటే ఇనీషియల్ చెక్ ఇన్ కంప్లీట్ చేసుకొని నేను ఎయిర్‌పోర్ట్ లోపలికి వచ్చేసాను. వచ్చి క్యూఎస్ఎక్ దగ్గరికి వెళ్తున్నాను. నా బోర్డింగ్ పాస్ తీసుకుందామి అని చెప్పేసి. సో, ఇప్పుడు ఇది క్యూఎస్ఎక్ అన్ని డీటెయిల్స్ మీకు ఇప్పుడు కనిపిస్తాయి ఇక్కడ. 7 B 8 6 K. Continue. 13 B selected. Continue. Continue. Accept. నేను ఎయిర్‌పోర్ట్‌కి తొందరగానే రీచ్ అయ్యానండి. నా ఫ్లైట్ వచ్చేసి 6:20కి ఉంది. నాకు అంటే కొత్త రూట్ కాబట్టి ఎంత టైం పడుతుందనేది తెలీదు. సో, నేను ఆల్మోస్ట్ 2:15 వరకు ఎయిర్‌పోర్ట్‌కి రీచ్ అయిపోయాను. సో, కిందే వెయిట్ చేశాను. వీళ్ళు 3:30కి సెక్యూరిటీ చెక్ అవన్నీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని నేను పైకి వచ్చాననమాట. సో, అంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కొచ్చాము. ఇదొచ్చేసి మన లాంజ్ యాక్సెస్ ఇక్కడ అంటే త్రివేంద్రంలో కూడా లాంజ్ యాక్సెస్ ఉంది. బట్ చాలా అతి తక్కువ కార్డులు మాత్రమే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు. నా కార్డులు 4 కార్డ్స్ ఉంటే ఏ కార్డ్ కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. చాలా తక్కువ అనుకోండి. సో, మనం ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఏదో 1, 2 కార్డులు మాత్రమే వర్క్ అవుతున్నాయి. ఇక్కడ ఎయిర్‌పోర్ట్‌లో వచ్చేసి మొత్తం 4 గేట్స్ ఉన్నాయండి. ఆహ్, ఫ 1-4 అనమాట గేట్స్. ఎయిర్‌పోర్ట్ పరంగా చూస్తే చాలా చిన్న ఎయిర్‌పోర్ట్ అండి. అంత పెద్ద ఎయిర్‌పోర్ట్ అయితే ఏం కాదు. నేనొచ్చే టయానికి ఎవరు గూడా లేరు. చాలా తక్కువ మందనమాట. సో, నేను యాక్చువల్లీ మా ఫ్లైట్ వచ్చేసి గేట్ నెంబర్ 3 అని చెప్పేసి అన్నారు. సో, ఇది 3 అనమాట. సో, నేనిక్కడ వెయిట్ చేద్దాం, ఇక్కడ కూర్చుందామని చెప్పేసి వచ్చాను. ప్లేస్ చూసుకుంటున్నాను. అలాగే అసలెలా ఉంది ఎయిర్‌పోర్ట్ అనేది గూడా ఒకసారి చూద్దామని చెప్పేసి మొత్తం తిరుగుతూ ఉన్నాను. ఇదొచ్చేసి గేట్ నెంబరు 4. సో, ఇవి టోటల్ గేట్స్. గేట్ 1, 2, 3 అండ్ 4. ఇక్కడ ఆల్రెడీ డిస్‌ప్లే అవుతుంది చూడండి. మా ఫ్లైట్ ఆన్ టైమ్‌కే వస్తుందని చెప్పి డిస్‌ప్లే అవుతుంది. మాదొచ్చేసి 6:20కనమాట. సో, అప్పటి వరకు టైమ్ స్పెండ్ చేయాలి.
ఇప్పుడే బోర్డింగ్ స్టార్ట్ అయిందనమాట. సో, మేము ఫ్లైట్ దగ్గరకొచ్చాము. ఇక్కడ టికెట్ చెక్ చేసి లోపలికి ఎలో చేస్తారు. నేను వచ్చేది కూడా ఇండిగో ఫ్లైటే చేసుకున్నాను. సో, ఇది ఇండిగో ఫ్లైట్ అండి. నాకిప్పుడు వచ్చేటప్పుడు 13th రోలో వచ్చింది సీటు. ఎమర్జెన్సీ విండో దగ్గర. సో, ఇంకొక 10-15 మినిట్స్‌లో స్టార్ట్ అవుతుంది ఫ్లైట్. 6:20కి ఎగ్జాక్ట్‌గా స్టార్ట్ అవుతుంది. లెగ్ రూమ్ వచ్చేసి బానే ఉందండి. చూడండి గ్యాప్ చాలా ఉంది ఇక్కడ. ఎమర్జెన్సీ ఎగ్జిట్ కాబట్టి గ్యాప్ చాలా ఉంది. కంఫర్ట్‌గానే ఉంది సీటు. సో, అందరూ బోర్డింగ్ అవుతున్నారు. సో, స్టార్ట్ అయింది ఫ్లైట్. కొచ్చిలో మనకి త్రివేంద్రంలో స్టార్ట్ అయింది ఫ్లైట్ ఇప్పుడు. ఫ్లై అయ్యాము. ఇవి అవి విజువల్స్ మొత్తం పైకొచ్చేసాము. సో, స్టార్ట్ అయ్యాక సెటిల్ డౌన్ అయిపోయారు అందరూ. చూస్తూ ఉండగానే హైదరాబాద్ వచ్చేస్తుంది. Thank you. సో, హైదరాబాద్ రీచ్ అయిపోయాం. సో, ఇప్పుడు మేము ఎయిర్‌పోర్ట్‌లోకి ఎంటర్ అవుతున్నాము. అంటే మా ఫ్లైట్‌లో నుంచి దిగేసి వచ్చేస్తున్నాము. సో, ఇప్పుడు ఇక్కడ మాతో పాటు తెచ్చుకున్న బ్యాగేజ్ కాకుండా క్యాబిన్ బ్యాగేజ్ కాకుండా బ్యాగేజ్ ఏది ఉన్నా కానీ ఇక్కడ కలెక్ట్ చేసుకోవాలి. ఇది అన్నమాట. నేను సింగిల్ బ్యాగేజ్‌తో వెళ్ళాను కాబట్టి నేనేం లేదు. నేను డైరెక్ట్ బయటకి వెళ్ళిపోతున్నాను. సో, మొత్తం ఎగ్జిట్. ఇది ఎగ్జిట్. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను మన కార్ పార్క్ చేసాము. అక్కడికి వెళ్తాను. అక్కడికి వెళ్ళేసి కార్ తీసేసుకొని వెళ్ళిపోవాలి. హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాం. సో, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మన కార్ దగ్గరికి వెళ్ళాలి. కార్ కలెక్ట్ చేసుకున్నాం. ఓ నైస్. ఇక్కడ నుంచి జగిత్యాల కూడా బస్సులు ఉన్నాయవా? కార్ కలెక్ట్ చేసుకున్నాం. అబ్బా, నా పక్కన ఉంది ఈ బస్సు వచ్చేసి జగిత్యాల. ఇక్కడ ఉంది మన కారు. ఇక మన కారు తీసుకొని ఇంటికి బయలుదేరేసామండి. టోటల్ ఇక్కడ మనం 3 days పార్క్ చేసాము. సో, టోటల్ 1500 రూపీస్ అయిందనమాట. ఈచ్ డే 500 రూపీస్. ఆటోమేటిక్ ఫాస్టాగ్తో డిడక్ట్ అయిపోతుంది అమౌంట్ అది. సో, నేను ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. సో, కంప్లీట్ టూర్ డీటెయిల్స్ మీకు షేర్ చేశాను. శబరిమల ఎలా వెళ్ళాను, అక్కడ ఏ ప్లేసెస్ చూశాను, అలాగే అక్కడి నుంచి రిటర్న్ ఎలా వచ్చానని కంప్లీట్ డీటెయిల్స్ మీకు షేర్ చేశాను. మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు నా ఛానల్ని. అలాగే నా వీడియోస్ని మీరు లైక్ చేస్తే కొంచెం బూస్టప్ అవుతుంది. సో, అలాగే ముందు మీకు మంచి వీడియోస్ పెట్టడానికి నాకు ఎంకరేజ్గా ఉంటుంది. ప్లీజ్ లైక్ చేయగలరని చెప్పి కోరుతున్నాను. మీకు ఇంకొక బడ్జెట్ వీడియో పెడతాను. థ్యాంక్ యూ.